మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు మార్కు సువార్త 10వ అధ్యాయము 27వ వచనము. యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి అసాధ్యము కాదు, దేవునికి సమస్తమును సాధ్యమే అనెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కొన్ని ఆలోచించేటప్పుడు ఇది అసాధ్యమే, దీన్ని ఎలా ఎదుర్కోవాలి అని చాలా విచారం మన మనసులో ఏర్పడుతుంది. అది ఎందుకంటే సమస్యని దేవునిలాగా చూస్తాం. మనం సమస్యను కాదు మనం దేవునిలా చూడాల్సింది. దేవునిని దేవునిలా చూస్తే సమస్య చిన్నదిగా కనిపిస్తుంది. అది రోగమైనా సరే, అది అప్పులైనా సరే, అది మనలో ఉండే పాపమైనా సరే, అది మన పిల్లల జీవితాలైనా సరే, ఏ సమస్య అయినా సరే దేవునిలాగా ఎప్పటికీ చూడకు. దేవుణ్ణి దేవునిలా చూడు. ఈ సమస్యలన్నీ కూడా నీకు చిన్నగా కనిపిస్తాయి. దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా ఒకసారి ఆలోచించు. ఒక మనిషిని పోలి ఇంకొక మనిషి లేడు. కళ్ళు కానీ, ఆ చేతి ముద్రలు కానీ బాగా ఆలోచిస్తే అంత గొప్ప క్రియేటర్, అంత గొప్ప సృష్టికర్తను పట్టుకొని మనము సమస్యల కంటే చిన్నవాణిగా నువ్వు చూస్తున్నావంటే అది బాధాకరం. దేవుని బిడ్డలారా, ఒకటే గుర్తుపెట్టుకోండి, నా సమస్య కంటే నా దేవుడు గొప్పవాడు. అప్పుడు దేవుడు నీ జీవితంలో ఆయనకు అసాధ్యమైనది ఏది లేదని విశ్వాసాన్ని దేవుడు కలగజేస్తాడు. ఆ విశ్వాసము ద్వారా దేవునికి సమస్తము సాధ్యమే అన్నది నీవు నీ జీవితంలో నెరవేర్చుకోగలుగుతావు. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థిద్దాం. యేసయ్యా, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఏదైతే సమస్యను చూసి ప్రభువా దాన్ని దేవుడిలా చూస్తున్నారో అలా కాకుండా నిన్నులా చూసి సమస్యను పోగొట్టుకునే బిడ్డల్లాగా ఆలోచన శక్తిని, బలమును, విశ్వాసమును అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.